6 నెలలు అవుతుంది వాడు నన్ను చూసి. జీవితం అంతా కలిసి ఉంటాం అనుకున్నా. కానీ మాస్టారు ఇటు, అటు కాదు, ఇటు ఇటు, కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి, కిందకి 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 చూడండి. అది అంతే. ఏంటి ఎవరు మాట్లాడుతున్నారని చూస్తున్నారా? అక్కడ ఒక బ్లాక్ కవర్ కనిపిస్తుందిగా, అందులో ఒక గిటార్ ఉంది. అది నేనే. ఇది నా స్టోరీ, ఆల్మోస్ట్ ఏ లవ్ స్టోరీ. ఈ స్టోరీలో ఇద్దరే క్యారెక్టర్స్, ఒకటి నేను, ఇంకోటి అక్కడ కూర్చున్నాడుగా వాడు. ఈ స్టోరీ 2 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఓ షాప్లో హ్యాపీగా మూలపడున్న నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. పాత అయిపోయా అని చెప్పి మా ఓనరే స్క్రాప్ షాప్కి అమ్మేశాడేమో అని భయపడ్డా. కొన్ని రోజులకి అది నిజమైతే బాగుంది అనిపించింది. స్టార్టింగ్లో వీడు ప్లే చేస్తే చాలు నా స్ట్రింగ్స్ నేనే తెంచుకొని చచ్చిపోదాం అనిపించేది. అలా ప్లే చేసేవాడు. మరి గ్యాప్ కూడా ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు పడితే అప్పుడే అదే పనిగా బాడీ మీద చెయ్యి వేస్తే కంపరం వచ్చేది. అలా ఫీల్ అయ్యే నన్ను చేంజ్ చేసింది ఒక్కటే, వాడి ఎఫర్ట్స్. ట్యూన్ చేయడానికి ఒక యాప్, బీట్లో ప్లే చేయడానికి ఒక యాప్, టోన్ చేంజ్ చేయడం కోసం డిఫరెంట్ పిక్స్, కార్డ్స్ నేర్చుకోవడానికి చాలా ట్యూటోరియల్స్ చూస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. వన్ డే అవర్ మెలోడీ మ్యాచ్. ఆ రోజు ద వే హీ ప్లేడ్ మీ వాజ్ డిఫరెంట్. ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఇంకా జీవితం అంతా ఇలాగే ఉంటుంది అనుకున్నా. కానీ సడన్లీ ఇట్ ఆల్ కేమ్ టు ఎన్ ఎండ్. కొన్నప్పటి నుంచి ఆ రోజు వరకు, ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ హీ యూస్ టు ప్లే మీ ఎవ్రీ డే. బట్ దట్ డే హీ డిడెంట్. ఐ థాట్ వస్తాడు, మళ్ళీ ప్లే చేస్తాడు, అండ్ హీ కేమ్ బ్యాక్. ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ ఆ రోజు నుంచి ద బ్రేక్స్ బికేమ్ ఫ్రీక్వెంట్ అండ్ లాంగర్. డేస్ వీక్స్ అయ్యాయి, వీక్స్ మంత్స్ అయ్యాయి. నౌ ఇట్స్ బీన్ 6 months సిన్స్ హీ లాస్ట్ టచ్డ్ మీ. దీనికి అంతటికీ కారణం ఇంకో థర్డ్ క్యారెక్టర్ యాడ్ అవ్వడం. అదిగో అక్కడ ఉంది కదా ఆ ఫోన్. ఎస్, ఆ ఫోన్ అది పేలిపోతే బాగుందని మొక్కని దేవుడు లేడు. కానీ మెల్లగా ఒకటి అర్థమైంది. స్టోరీలోకి థర్డ్ క్యారెక్టర్ యాడ్ అవ్వడం కాదు, ఈ స్టోరీలో నేనే థర్డ్ క్యారెక్టర్. ఈ రూమ్లో అలాంటి థర్డ్ క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. వీడు కొనకముందు నా సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఒక చిన్న ఆశ, మళ్ళీ ఎప్పుడైనా నన్ను ప్లే చేస్తాడు అని. ఆ ఆశ కూడా పూర్తయ్యేలా లేదు. ఎందుకంటే జాబ్ కోసం వాడు ఈరోజు ఈవినింగ్ వేరే స్టేట్కి వెళ్తాను. అన్నిటినీ ప్యాక్ చేసుకున్నాడు, నన్ను మాత్రం టచ్ కూడా చేయలేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ నాట్ క్రైమ్. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరటనే